అండి వెల్కమ్ అందరికి. టుడే మనం స్ట్రెయిట్ లైన్స్ టాపిక్ నేర్చుకుంటున్నాం కదా! అందులో 4 మార్క్స్‌లో ఉన్నాము. 4 మార్క్స్ సిరీస్ చేస్తున్నాం కదా! అందులో ఇదొక ఇంపార్టెంట్ స్ట్రెయిట్ లైన్ క్వెషన్ అనమాట. బేబీ బుల్లెట్ క్వెషను. సో, ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేద్దాం. ఏ స్ట్రెయిట్ లైన్ విత్ స్లోప్ 1 పాసెస్ త్రూ ద పాయింట్ అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చారు. క్యూ అనే పాయింట్ గుండా అది వెళ్తుందనమాట. మీట్స్ ద లైన్ అని చెప్పి ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్ అనే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. ఫైండ్ ద డిస్టెన్స్ పీక్యూ అని అడుగుతారు. పీక్యూకి డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. ఫస్ట్ గివెన్ ఇచ్చిన స్లోప్ ఎంత వేసుకోవాలి. గివెన్ స్లోప్. మనం స్లోప్‌ని దేనితో డిఫైన్ చేస్తాము? ఎంతో కదా! సో, ఎం అనేది 1 ఇచ్చారు. ఎం అంటే ఏమిచ్చారు? 1 ఇచ్చారు. స్లోప్ ఎం ఈక్వల్ టు 1 అంటే ఎప్పుడు కూడా మనం స్లోప్‌ని డీవై/డీఎక్స్ ఎమ్ అండ్ టాన్ థీటాతో రిప్రజెంట్ చేస్తాం. అంటే అక్కడ ఎం అంటే టాన్ థీటా అని అర్థం. అంటే టాన్ థీటా 1 ఇచ్చారనమాట. ఓకేనా? ఇప్పుడు స్లోప్‌ని మనం దేనితో డిఫైన్ చేస్తామమ్మా? టాన్ థీటాతో డిఫైన్ చేస్తాం. టాన్ థీటా 1. సో, టాన్ థీటా ఏ ట్రిగ్నోమెట్రీ రేషియో తీసుకుంటాము స్లోప్‌కి అనగానే టాన్ థీటా తీసుకోవాలి. టాన్‌లో 1 ఎక్కడొస్తదమ్మా? టాన్ 45 డిగ్రీస్ దగ్గర వస్తది. అంతే కదా! సో, అప్పుడు మనకి టాను తీసేస్తే థీటా అనేది 45 డిగ్రీస్ వస్తుంది. థీటా వచ్చింది మనకి 45 డిగ్రీస్. ఓకేనా? సో, ఇప్పుడు గివెన్ ఇచ్చిన పాయింట్ ఏసుకుందాం. గివెన్ మనకిచ్చిన పాయింట్ ఏంటమ్మా? గివెన్ పాయింట్ క్యూ. క్యూ అనే ఒక పాయింట్ ఇచ్చారు కదా! -3, 5 అంటే పాయింట్ ఇచ్చారు, స్లోప్ ఇచ్చారు. ఆ పాయింట్ -3, 5 దీన్నే మనం ఏమనుకోవాలి? x1, y1 అనుకోవాలి. ఓకేనా? అండ్ డిస్టెన్స్ అంటే ఏంటమ్మా? pq ఈక్వల్స్ టు r. డిస్టెన్స్ అంటే ఏంటి? pq ఈజ్ ఈక్వల్స్ టు r అనమాట. స్మాల్ r. ఓకేనా? అంటే గివెన్ స్లోప్ తీసుకున్నాము, థీటా ఫైండ్ ఔట్ చేసాము. డైరెక్ట్‌గా ఇక్కడ స్లోప్ 1 కాకుండా థీటా అని వాల్యూ ఇచ్చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్ క్వెషనే. డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు. దీంట్లో మనకి ఇవ్వలేదు. 1 ఇచ్చారు స్లోప్. సో, మనం థీటా ఫైండ్ ఔట్ చేసాం. అండ్ గివెన్ పాయింట్‌ని క్యూ అనేది అనుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ మనం పీకి ఒక ఫార్ములా ఉంది. ఒక ఫార్మ్ ఉంది. అదేంటంటే x1 + r cos θ, y1 + r sin θ అనేది ఒక ఫార్మ్ పీకి. ఓకేనా? అందులో x1, y1 అంటే వాడు ఇచ్చిన పాయింట్. θ అంటే ఇచ్చిన యాంగిల్. ఓకేనా? cos 45 డిగ్రీస్, sin 45 డిగ్రీస్ మనకు తెలియాలి ఫస్ట్. cos 45 డిగ్రీస్, sin 45 డిగ్రీస్. cos 45 డిగ్రీస్, sin 45 డిగ్రీస్ వాల్యూ 1/√2 అమ్మా. ఓకేనా? ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇవి. ఓకేనా? సో, x1 అంటే ఏంటమ్మా? -3 అంటే -3 ప్లస్ r మనకు తెలుసా? తెలీదు కదా! r వేసుకోవాలి. cos θ అంటే cos 45 డిగ్రీస్. cos 45 డిగ్రీస్ ఎంతమ్మా? 1/√2 y1 అంటే ఎంతమ్మా? 5 ప్లస్ r sin θ అంటే r తెలీదు అలా పెట్టుకుంటాము. sin θ అంటే sin 45 డిగ్రీస్. sin 45 డిగ్రీస్ అంటే 1/√2. ఓకేనా? ఇది p పారామెట్రిక్ ఫార్మ్ అనమాట. ఓకేనా? సో, p వాల్యూ మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. -3 ప్లస్ r ఇంటూ 1 r/√2 5 ప్లస్ r ఇంటూ 1 r/√2 ఇదొచ్చింది. ఈ పాయింట్ ఎక్కడ లైస్ అయి ఉంటదమ్మా? ఇచ్చిన గివెన్ లైన్ ఈక్వేషన్‌లో లైస్ అయి ఉంటది. అందులో ఇది x, ఇది y అనుకోని ఈ లైన్ ఈక్వేషన్‌లోని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పీక్యూ వచ్చేస్తుంది. అదే r వస్తది. r అంటేనే పీక్యూ కదా! సో, అప్పుడు r వాల్యూ వచ్చేస్తే పీక్యూ వాల్యూ వచ్చినట్టే కదా! ఫైండ్ ఔట్ చేయమందే పీక్యూ కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ పాయింట్‌ని తీసుకెళ్ళి ఈ లైన్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఈ p అనేది ఎక్కడ లైస్ ఉంది? p లైస్ ఆన్ ఈక్వేషన్. ఈక్వేషన్ అమ్మ x + y - 6 అనే ఈక్వేషన్‌లో లైస్ అయ్యి ఉంది. అంటే ఈ టర్మ్ అంతటిని x అనుకోవాలి. ఈ టర్మ్ అంతటిని y అనుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసేయడమే. x అంటే ఇది కదమ్మా! -3 ప్లస్ r/√2 ప్లస్ y అంటే 5 ప్లస్ r/√2 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకసారి చూడండమ్మా. ఇప్పుడు ఫస్ట్ మనం నంబర్స్‌ని చేద్దాము. -3 ప్లస్ 5 పక్కన వేయండి. -3 ప్లస్ 5 అండ్ -6. ఎప్పుడైనా ఫస్ట్ ఇలా ఉండేటప్పుడు ముందు 2 సాల్వ్ చేసి వచ్చిన నంబర్‌తో మళ్ళీ ఇంకో దాన్ని సాల్వ్ చేయాలి. 3 ఉన్నాయి కాబట్టి. సో, ఇప్పుడు 3 ఉన్నప్పుడు ముందు ఈ 2ని సాల్వ్ చేస్తాం. ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 5 నుండి 3 తీస్తే 2. బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి +2. ఇప్పుడు మళ్ళీ -6 వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 అయ్యాయి కదా! ఒకటి ప్లస్, ఒకటి మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 6 నుంచి 2 తీస్తే 4. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా? సో, అప్పుడు -3కి, +5కి, -6కి ఆన్సర్ -4. ఓకేనా? -4 వేసుకుంటాం సింపుల్‌గా. ఓకేనా? అండ్ r/√2 r/√2 అంటే 2r/√2 ఏనా? ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2r/√2 ఈ -4 అటు వచ్చేస్తే ఏమవుతుందమ్మా? +4. ఓకేనా? 2 1 2 2 క్యాన్సిల్ అవుతుందా? సో, r ఈక్వల్స్ టు ఈ r/√2 ఈజ్ ఈక్వల్స్ టు 2
ఆర్ ఈజ్ ఈక్వల్స్ టీ రూట్ ఇటు వెళ్ళిపోతుందా ఇప్పుడు 2√2. ఆర్ అనేది 2√2 వచ్చింది. అసలు ఆర్ అంటే ఏంటి? పీక్యూ కదా, మనం ఫస్ట్ అనుకున్నాం కదా పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అని. మరి ఆరే √2 అయినప్పుడు పీక్యూ కూడా √2 కదా అవ్వాలి. అది ఫైండ్ అవుట్ చేయమంది పీక్యూఏ కదా, అంటే పీక్యూ వాల్యూ √2 అనమాట, 2√2. ఓకేనా, ఆరే 2√2 అయినప్పుడు పీక్యూ కూడా 2√2 అవుతుంది, ఎందుకంటే పీక్యూ ఈక్వల్ టు ఆర్ కాబట్టి. ఓకేనా, ఏం చేసామంటే మనం ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్. ఆ స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చాడు, ఆ పాయింట్ నుంచి స్లోప్ నుంచి మనకి x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y1 ప్లస్ ఆర్ సైన్ థీటా అనేది ఒక పీ వాల్యూ వస్తుంది మనకి సబ్స్టిట్యూట్ చేస్తే. ఆ వచ్చిన పీ వాల్యూని ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ వచ్చింది. ఆర్ ఈజ్ నథింగ్ బట్ పీక్యూ. ఆర్ వచ్చినది పీక్యూ వచ్చినట్టే. ఓకేనా, అది చేసే పద్ధతి. ఓకేనా, సో ఇక్కడ మనకి స్లోప్ 1 ప్లేస్లో టేటా ఇచ్చేస్తారు డైరెక్ట్గా. టేటా 60 degrees ఇచ్చారనుకోండి, కాస్ 60 degrees ఎంత, సైన్ 60 degrees ఎంత, అవి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, సైను కాసు టాను వాల్యూస్ అనేవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి కంపల్సరీగా తెలియాలమ్మా, అవి చాలా ఇంపార్టెంట్, ఎక్కడైనా యూజ్ అవుతాయి. ఓకేనా, ఫార్ములాస్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్, తరోగా ఉండాలి అవి. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, 4 marks మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ.